మహిళా రిజర్వేషన్ బిల్లు లాభం తెలుసా? ప్రస్తుత భారతదేశంలో నారీ శక్తి వందన్ అధినియం మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా చట్టసభలో 33% రిజర్వేషన్లకు మార్గం సుగమమైంది. పార్లమెంటు ఈ బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం వల్ల సమాజంలో మరియు రాజకీయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చట్టసభలో, లోక్సభ, అసెంబ్లీలు మహిళలకు ఈ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, దేశాభివృద్ధికి సంబంధించిన చట్టాలను రూపొందించే ప్రక్రియలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఇక పురుషులతో సమానంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం మహిళలకు లభిస్తుంది. మహిళా సమస్యలపై ప్రత్యేక దృష్టి, చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగడం వల్ల మహిళా భద్రత, విద్య, ఆరోగ్యం, శిశు సంక్షేమం వంటి అంశాలపై మరింత లోతైన చర్చలు జరుగుతాయి. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన చట్టాలు రూపొందించబడతాయి. ఇక లింగ వివక్షత తగ్గుదల, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల సమాజంలో ఉన్న పితృస్వామ్య ధోరణులు తగ్గుతాయి. రాజకీయాలు కేవలం పురుషులకే పరిమితమనే అపోహ తొలగి లింగ సమానత్వం ఏర్పడుతోంది. ఇక నాయకత్వ లక్షణాల పెంపు, స్థానిక సంస్థల పంచాయతీలు, మున్సిపాలిటీలు రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే చాలా మంది మహిళలు గొప్ప నాయకులుగా ఎదిగారు. ఇదే స్ఫూర్తితో జాతీయ, రాష్ట్ర స్థాయిలో కూడా కొత్త మహిళా నాయకత్వం వెలుగులోకి వస్తుంది. ఇక సామాజిక మార్పు, మహిళలు చట్టసభల్లో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్పుడు అది కోట్లాది మంది బాలికలకు స్ఫూర్తినిస్తుంది. ఇది బాల్య వివాహాల నివారణ, ఆడపిల్లల చదువు వంటి సామాజిక అంశాలపై సానుకూల ప్రభావం చూపుతుంది.